ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో శివశంకర్ ఉన్నారు మా కొలీగ్. అక్కడ బిగ్ టీవీ ఏర్పాటు చేసిన మెగా శిబిరం ఇదంటే ఇప్పుడు మన కొలీగ్ అక్కడ శివశంకర్ కనపడుతున్నాడు, కానీ ఈ ఒక్క చోట మేము కండక్ట్ చేసామని కదా అర్థం. ఆ జిల్లాలో కొన్ని చోట్ల 10 నుంచి 12 వరకు కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్క శిబిరం నుంచి ప్రస్తుతం మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. శివశంకర్, ఎంతమంది వచ్చారు జనం? ఏ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు? షుగర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే సుమారుగా 100 ఓపీ ముగిసింది. ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కోటతిప్ప అనే గ్రామంలో, అంటే గోదావరికి ఆనుకుని ఉండే గ్రామం అంతా కూడా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఇది మారుమూల ప్రాంతం కావడంతో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం. అయితే శ్రీ స్కంద హాస్పిటల్తో సౌజన్యంతో ఇక్కడ మనం ఏర్పాటు చేసాం మెడికల్ క్యాంప్ అంతా కూడా చూసుకున్నట్లయితే 100 మెడికల్ క్యాంప్ లో భాగంగా అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. కొంతమంది పేషెంట్స్ మాట్లాడడం చూడొచ్చు, ఈ అవ్వని చూడొచ్చు, ఈవిడ పరిస్థితి చూడొచ్చు. మరి ఏం చూపించుకోవడానికి వచ్చారు? ఏం చేశారు? టెస్ట్లు ఏమైనా చేశారా? ఇప్పుడు టెస్ట్లు ఏమైనా చేశారా? అది ఇప్పుడు ఇప్పుడు షుగర్ టెస్ట్ చేశారా మీకు? ఇది చూసుకోవచ్చు, ఇవిడ షుగర్ టెస్ట్ చేయించుకున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మరికొంతమంది పేషెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏం చూపించుకోవడానికి వచ్చారు? షుగర్ టెస్ట్ చేయించుకున్నానండి. కాళ్ళు చేసి కానీ ప్రాబ్లమ్స్ చెప్దామని వచ్చానండి. మీరేం చూపించుకోవడానికి వచ్చారు? షుగర్ బీపీ ఉందండి, మోకాళ్ళ నొప్పులు మీరేం చూపించుకోవడానికి వచ్చారు? దగ్గు రంప చూపించుకోవచ్చు. బాబాయ్ మీరేం చూపించుకోవడానికి? ఒక్కసారి శివశంకర్ ఒక్కసారి వాళ్ళని అడగండి. శివశంకర్ ఒక్కసారి వాళ్ళని అడగండి. బేసిక్గా చూస్తే కొంతమంది పెన్షన్ తీసుకునే వాళ్ళు, కొంతమంది నిరుపేదలు ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు అక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నారు. సో వీళ్ళు నియర్ బై హాస్పిటల్కి వెళ్లకుండా ఇవాళ బిగ్ టీవీ ఏర్పాటు చేసిన ఈ శిబిరం దగ్గరికే ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక్కసారి వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు జనరల్ గా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడు బిగ్ టీవీ ఏర్పాటు చేసింది ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ రావడానికి కారణం ఏంటి? ఏంటంటే బాగా చూస్తున్నారు కదండి, అందుకని చూపించుకోవడం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అవుతుందండి, ఇంటి నుంచి 500 దాకా అవుతుంది. నాకు హార్ట్ కంప్లైంట్ అండి, నాకు ఆవేశం, నిద్ర ఈ పట్టట్లేదు, మోకాలు పోట్లు పెట్టేది. ఇప్పుడు మరి మా ఛానల్ ఇలా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది కదా, ఎలా ఉంటుంది? బాగుందండి, మరి బిగ్ టీవీ చాలా మంచిదండి, సహకారం బాగా చేస్తున్నారు. చూడొచ్చు అశోక్ గారు, మీరు ఇక్కడ బిగ్ టీవీకి చాలా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. బాబు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చూపించుకోవడానికి? గూడి చెప్పండి. రోడ్ చెప్పానా? మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? వరాలు గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఆయన ఇక్కడ మరి క్యాంప్ అన్నారని వచ్చాయండి. అసలు మామూలుగా కార్పొరేట్ రాజమండ్రికి సంబంధించిన సమాచారం. ఇక్కడ మీరు గమనిస్తే పెన్షన్ తీసుకునేవాళ్ళు నెలకి 2 రాష్ట్రాల్లో కూడా 3 నుంచి 4 వేల వరకు పెన్షన్ వస్తున్నట్టుంది. సో ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది హాస్పిటల్స్కి వెళ్ళలేరు, హాస్పిటల్స్కి వెళ్ళి 1000 రూపాయల ఫీజులు కట్టలేరు. సో అలాంటి వాళ్ళంతా కూడా ఇవాళ బిగ్ టీవీ ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు దగ్గరికి వచ్చి ఆయా సేవలను పొందుతున్నారు, ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు, మెడిసిన్స్ని కూడా ఫ్రీగా తీసుకుంటున్నారు.